సూపర్ సూపర్ ఉందా? కామెడీ వర్కౌట్ అయిందా? చాలా బాగుంది. అంటే మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏం చెప్తారు ఇలా? వెంకీ ఎంట్రీయా చాలా బాగుంది. అవునా? కామెడీ బాగా వర్కౌట్ అయిందా? బాగుంది. ఈ పండగ గిఫ్టా? సూపర్ చాలా బాగుంది మూవీ అయితే. వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? కొంచెం మాస్ అనిపించింది. సూపర్ ఉంది. ఎలా అనిపించింది? నాకైతే మూవీ చాలా నచ్చిందండి. చాలా అంటే చాలా నచ్చింది. ఎక్కడ బోర్ అనిపించలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దే కెప్ట్ us ఆక్యుపైడ్. చాలా బాగుంది. చిరంజీవి సూపర్ సూపర్ ఉందా? కామెడీ వర్కౌట్ అయిందా? చాలా బాగుంది. అంటే మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏం చెప్తారు ఇలా? వెంకీ ఎంట్రీయా చాలా బాగుంది. అవునా? కామెడీ బాగా వర్కౌట్ అయిందా? బాగుంది. ఈ పండగ గిఫ్టా? సూపర్ చాలా బాగుంది మూవీ అయితే. వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? కొంచెం మాస్ అనిపించింది. సూపర్ ఉంది. ఎలా అనిపించింది? నాకైతే మూవీ చాలా నచ్చిందండి. చాలా అంటే చాలా నచ్చింది. ఎక్కడ బోర్ అనిపించలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దే కెప్ట్ us ఆక్యుపైడ్. చాలా బాగుంది. చిరంజీవి ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. సో దాంతోపాటు వెంకటేష్ కూడా ఉండడం అనేది దట్స్ అ హైలైట్. డెఫినెట్లీ చాలా బాగుంది మూవీ అయితే. అంటే నేను ట్రైలర్స్ చూడానండి. నేను డైరెక్ట్ వచ్చేసి మూవీ చూసేస్తా. సో ఇట్ ఈస్ నైస్. బట్ అట్లేం లేదు. ఈ మూవీలో మాత్రం చాలా మంచిగా తీసినారు అనమాట. నిజంగానే మెగాస్టార్ అండి. మెగాస్టార్ ఈ సినిమాలో అనిల్ రావిపూడి ఆయన డైరెక్షన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. మళ్ళీ చిరంజీవి 20 సంవత్సరాలు గరన్న మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ ఈ పాస్ సినిమాలని మళ్ళీ మేము చూడగలిగాము. ఇది కాకుండా మా జనరల్గా మేము చిన్నప్పుడు 20 years బిఫోర్ స్టూడెంట్స్ అంటే ఎలా ఉండాలి, అంటే లవ్ విషయంలో ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, ఇవన్నీ ఒక మెసేజ్ ఇచ్చాడు. ఈసారి పెళ్ళైన తర్వాత వైఫ్తో ఎలా ఉండాలి, వాళ్ళ అంటే మా అత్తగారులతో ఎలా ఉండాలి అనేది దీంట్లో మంచి మెసేజ్ ఇచ్చారు. వెంకీ మామయ్య ఇద్దరు యాక్షన్ కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్ బాయ్. మనకి అనిల్ రావుపూడి గారు అందించారు. సాహు గారు ముఖ్యంగా మా కొనింద్ర ప్రొడక్షన్స్ అండ్ గోల్డ్ బాక్స్ పతాకాలపై సుస్మితా గారు అండ్ గారపాటి సాహు గారు నిర్మించిన సినిమా భారీ బడ్జెట్తో నిర్మించారు. చాలా బాగుందండి సినిమా. సెన్సేషనల్ హిట్. మెగాస్టార్ మెగా ఫ్యాన్స్ అందరికీ, వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరికీ విందు భోజనం లాంటి పండగండి. సినిమా బాగుంది. ఈ ఫస్ట్ సాంగ్లో నటించే అవకాశం నాకు సాహు గారు కల్పించారని, ముగ్గురు నాకు అడ్డుపడ్డారు. అయినా కూడా ఆయన తెగించి నాకు ఈ అవకాశం కల్పించారని చాలా థ్యాంక్స్ అండి. పేరున అందరూ పిల్లలు ఫ్యామిలీ అందరితో పండుగ విందు భోజనం లాంటి సినిమా అందరూ ఫ్యామిలీ థియేటర్లో చూసి ఆనందించండి. జై చిరంజీవి, జై విక్టరీ వెంకటేష్, జై సాహు గారు, జై అర్చన మేడం, జై. సినిమా పెళ్ళ సినిమా భయ్యా. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను అదృష్టవంతుని. పెళ్ళైన వాళ్ళు కంపల్సరీ చూడాల్సిందే. మొగోళ్ళలో చెప్తున్నాను నేను. మీరు 1000 లక్షలు కోట్లు పెట్టేసి ఎక్కడెక్కడో గుళ్ళకు గోపురాలకు పోయి వాళ్ళని మొక్కే బదులు సండే పూట మీ భార్యని, మీ పిల్లల్ని పార్కులకి, సినిమాలకు తీసుకుపోయి పండగ పూట దేవుళ్ళకి మొక్కే బదులు మీ ఇంట్లో పెళ్ళానికి మొక్కితే మీరు నిండా నూరేళ్ళు చల్లగా వదిలుతారు, సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీకు ఏ టార్చర్ ఆరాంగా ఉంటుంది అనేది అనిల్ రావుపూడి చూపించాడు. చాలా బాగుంది. ఏంటి సంగతి అదిరిపోతి సంక్రాంతి అనే పాటలో అనిల్ రావుపూడి కూడా అవపడ్డాడు. చాలా అందంగా ఉన్నాడు. నేను కూడా హీరోగా ట్రై చేస్తున్నా. అనిల్ రావుపూడి గారు నన్ను హీరో పెట్టి మీరు సినిమా తీస్తారా, లేకపోతే నిన్ను హీరో పెట్టి నీ సినిమా తీయాలన్నా మీరు నిర్ణయించుకోండి. లేకపోతే మీ ఇంటికి వచ్చి నేను ధర్నా చేస్తా. బాగుంది సినిమా. అనిల్ రావుపూడి ఎప్పుడు వచ్చినా ఇట్టే బాగుంది. ఎంజాయ్. పెళ్ళ ఉండేవాళ్ళు కంపల్సరీ చూడాలయా. బాగుంది సినిమా. అన్నీ బాగున్నాయి, ఎక్కడ లేదు. పెళ్ళ ఉండేవాళ్ళు అయితే కంపల్సరీ చూడాల్సిందే. అది సూపర్ ఎంజాయ్. మూవీ చాలా బాగుందండి. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సంక్రాంతికి మూవీని. ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్. వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కాంబినేషన్ చాలా బాగుంది. వి రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. చాలా బాగుందండి. సంక్రాంతికి చాలా బాగా, సంక్రాంతి అంటే అయింది అన్నట్టు చేశారు. సో సంక్రాంతికి మళ్ళీ అనిల్ రావుపూడి బ్లాక్ బాస్టర్ కొట్టాడు. బ్లాక్ బాస్టర్ కాదు, ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ లెవెల్ ఉంది. బాస్ని ఎలా అయితే మేము చూడాలనుకున్నామో లాస్ట్ 20 yearsలో ఏదైతే బాస్ నుంచి మిస్ అయిందో అదైతే 100% అయితే చూపించుకున్నాడు. అండ్ మొత్తం క్రెడిట్ మొత్తం అనిల్ రావుపూడికి అని చెప్పుకోవచ్చు. అండ్ మూవీ విషయానికి వస్తే మాత్రం మొత్తం బాస్ టైటిల్ గార్డ్ దగ్గర నుంచి ఎండ్ గార్డ్ వరకు మొత్తం ఆయన భుజాల మీద నడిపించాలనిపించింది. ఇది కదా మేము చూసిన ఒకప్పుడు వింటేజ్ బాస్, ఇది కదా కామెడీ, ఇది కదా ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ అనిపించింది. సో చాలా వరకు బాగుందన్న. సో ఎక్కడ కూడా ఒక స్టోరీ, రొటీన్ స్టోరీ, ఆల్రెడీ మన విశ్వాసంలో చూసిన స్టోరీ, రెగ్యులర్ స్టోరీ అని తీసి పక్కన పెడితే తప్ప సినిమాలో వేలు పెట్టి వెతకడానికి ఏ ఒక్క నెగిటివ్ కూడా ఉండదు. నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే వెంకీ గారి సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ 20 minutes ర్యాంప్ పాడించారు ఇద్దరు. బ్లాక్ బాస్టర్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతికి వస్తున్నాం కంటే బ్లాక్ బాస్టర్స్ ఆఫ్ అవుతుంది. సో ఫస్ట్ హుక్ స్టెప్తోనే మనం పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేశారనిపించింది. అది కాకుండా శశిరేఖ సాంగ్ అయితే మొత్తం విజువల్ ట్రీట్ లాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్లో వచ్చే
ఒక వాళ్ళిద్దరు సాంగ్ అయినా కానీ లేదంటే ఇంటర్వ్యూల ముందు వచ్చి ఒక ఫోక్ సాంగ్ బిట్ కానీ వీటన్నింటికంటే ఏదైతే వాళ్ళ మధ్య ఒక 3 బోల్డ్ సాంగ్స్ పడతాయో దాని వరకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో బ్లాక్ బాస్టర్ స్టఫ్ అన్న, బ్లాక్ బాస్టర్ స్టఫ్. ఇది కదా వింటేజ్ లుక్, ఇది కదా బాస్, ఇది కదా మాకు తెలిసిన మెగాస్టార్ అనిపించింది. నెక్స్ట్ లెవెల్ అన్న, ఎక్స్ట్రాడినరీ.